మోనాలిసా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? దరిద్రం ప్రతిసారి తలుపు తడుతుంది, కానీ అదృష్టం మాత్రం ఒక్కసారే తలుపు తడుతుంది అన్న త్రివిక్రమ్ సినిమాలోని డైలాగ్ కు మహాకుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా స్టోరీకి సరిగ్గా సరిపోతుంది. మొన్నటి వరకు ఇళ్లిళ్లు తిరుగుతూ పూసలమ్ముకున్న మోనాలిసా మహాకుంభమేళా పుణ్యమాని ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఒక్క రోజులో ఒక్క వీడియోతో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. ఫ్యాన్స్ ఆమె వీడియోను తెగ వైరల్ చేశారు. మోనాలిసా మోస్ట్ ఫేవరెట్ ఇండియన్ సెలబ్రిటీ అంటూ కామెంట్స్ పెట్టారు. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. రోజుకు ₹1000 సంపాదించాలన్న లక్ష్యంతో కుంభమేళాకు వచ్చిన మోనాలిసా 4వ రోజు నుంచే వైరల్ కావడంతో ఆమె వెంట నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉండగా మోనాలిసాను దర్శకుడు సనోజ్ మిశ్రా తన సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీ కోసం మోనాలిసా అగ్రిమెంట్ కూడా చేసేసింది. ఆమెకు సనోజ్ మిశ్రా అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే ఆమె ఫస్ట్ రెమ్యునరేషన్ గురించి నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది. ఈ సినిమాకి గాను మోనాలిసాకు 21 లక్షలు రెమ్యునరేషన్గా అందినట్లు తెలుస్తోంది. దీంతో పాటు లోకల్ బిజినెస్ వాళ్లు తమ సంస్థల పబ్లిసిటీ కోసం 15 లక్షలతో డీల్ కుదుర్చుకున్నారట. ప్రస్తుతం మోనాలిసా ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మోనాలిసా బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ ముజ్కో రనాజీ మాఫ్ కర్నా పాటకు వైరల్ గర్ల్ మోనాలిసా డాన్స్ చేసినట్లు కొందరు ఆకతాయిలు ఏఐ సాయంతో వీడియో చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఈ వీడియో అభ్యంతరకరంగా ఉందని పలువురు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏఐతో వీడియోలు తీయడం ఆపేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇది ఒరిజినల్ వీడియో అని ఏఐ వాడలేదని వాదిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో మోనాలిసాను మాత్రం సినిమాల్లో చూడబోతున్నాం అన్నమాట.